హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయ్యిందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే టు సాటర్డే ఏం జరిగింది ఏంటి అనేది 2 డేస్ వీడియో అండి. అవి చిన్న చిన్న థింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఎక్కడ చూసినా 4-5 డేస్ నుండి అయితే కంటిన్యూస్గా వర్షమే పడుతుందండి. ఇక వర్షంలో బయటికి వెళ్ళేది లేదు, ఏం చేసేది లేదు. పొద్దున్నే పాలామొచ్చి పాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఒక గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ మీద వేడి చేస్తున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే టీ పెడుతున్నాను. ప్రతి ఇంట్లో ఉదయాన్నే ఏది ఉన్నా లేకున్నా తప్పనిసరిగా అదైతే ఉండాలి. ఆ రోజు తాగనిదే డే అంతా గడవదు. టీ తాగితే మనసుకి మైండ్కి అంత రిలాక్స్గా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ టీ వేసుకొని బయట వెదర్ని చూసుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. 4-5 డేస్ నుండి ఫుల్ కంటిన్యూస్గా వర్షమే పడుతుంది. చూడండి, అసలు మధ్యాహ్నం 11కే చీకటిగా అయిపోయింది. అసలు కంటిన్యూస్గా వర్షాలు పడితే బాగానే అనిపిస్తాయి, కానీ కొన్నిసార్లు ఇదేంట్రా వర్షము అసలు ఆగట్లేదు, చికాకు పుడుతుంది, అంత వర్షం పడుతుందండి. ఇలా వర్షాలు పడేటప్పుడు ఏదో ఒకటైతే వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా. అందుకోసం అయితే నేను ఇక్కడ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రైస్తో నేను పులిహోర అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా అప్పటికప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం చూపిస్తాను. చాలామంది అయితే నైట్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర అనేది ప్రిపేర్ చేస్తారు, కానీ అలా కాకుండా ఒకసారి వేడి అన్నంతో పులిహోర అనేది ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే వేడి అన్నాన్ని కొంచెం పొడిగా ప్రిపేర్ చేసుకొని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో తుంచిన 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కొంచెం గుప్పెడు పల్లీలు ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు, 3 నుండి 4 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడైతే ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు అన్నీ తీసేసి వీటినైతే పోపులో పిండుకోవాలండి. మీకు నచ్చితే చల్లారబెట్టుకున్న అన్నంలో మీ పులుపు తగ్గట్టు దాంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే పిండుకొని అన్నాన్ని కలుపుకోవచ్చు. అలా కాకుండా అన్నం వేడిగా ఉంది అనుకొని పోపులో కూడా ఇలా నిమ్మకాయని మనకు కావన పులుపుకు తగ్గట్టు పిండుకొని ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న అన్నం వేశాక ఈ పోపు అన్నం అంతా కలిసేటట్టుగా 2 లేదా 3 నిమిషాలు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమా, లేకపోతే చింతపండుతో చేసే పులిహోర అంటే ఇష్టమా? కొంతమంది సీజన్లో మామిడికాయతో కూడా చేస్తూ ఉంటారు. మీకు నచ్చిన పులిహోర ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకొని ఉప్పు ఇప్పుడే బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా డెలిషియస్గా ఉందో. ఇలా చేసుకున్న ఈ నిమ్మకాయ పులిహోరని భగవంతుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ పులిహోరకి కాంబినేషన్గా మనం ఎల్లిపాయ కారం, అంటే మార్చిన కారం అని కూడా అంటారండి, అది వేసుకొని తింటే దీని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అంటే వెల్లుల్లి కారం వేసుకొని. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆంటీ అయితే గోరింటాకు పంపించిందండి. ఆషాఢం కదా, నేను ఆల్రెడీ 2 రోజుల ముందే గోరింటాకు అనేది పెట్టుకున్నాను. ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెట్టు ఉందంట అండి, వాళ్ళైతే పంపించారు, చాలా పంపించారు. అయితే పంపించింది ఆంటీ నూరి. చూడండి, ఇక్కడైతే నేను లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు క్లిప్ అనేది తీశాను.
నాకు వీడియోలో ఎలాంటి కామెంట్స్ రాలేదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే నువ్వు ఎలా పెట్టుకున్నావు ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేశారు, చాలామంది ఇష్టపడ్డారు. అసలు ఏంటి, ఎలా అసలు గోరింటాకుతో ఇలా కోన్ డిజైన్లా ఎలా క్రియేట్ చేసావు అని. ఏం లేదండి, ఫస్ట్ అయితే పెన్నుతో పెట్టుకున్నాను. అంటే పెన్నుతో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మన చేతి మీద వేసుకొని కొంచెం కొంచెం మనం గోరింటాకు నూరేటప్పుడే చాలా మెత్తగా అనేది నూరుకోవాలి. నూరుకొని ఒక పుల్ల అంటే అగ్గి పుల్ల కానీ ఏ పుల్ల, ఆ చీపురు కట్ట పుల్లతో అయినా కానీ కొంచెం కొంచెంగా మనం గీసుకున్న దాంట్లో నింపుకోవాలి అనేది సైడ్స్ అవి పోకుండా నింపుకొని వేసుకున్నాను. ఇదైతే నైట్ వేసుకొని ఒక 1.5 అవర్ ఉంచాను. తీసిన తర్వాత పొద్దున్నే చూస్తే ఇలా ఉంది. ఈ వీడియో అయితే ఫ్రైడే అండి. ఫ్రైడే పొద్దున్నే లేచి అన్ని ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా లంచే ప్రిపేర్ చేసేసాను. లంచ్లోకి అయితే పెసరపప్పుతో, మరీ చారు కాదు మరీ ముద్దపప్పు కాదు, అలా చేసుకున్నాను. పక్కన అయితే ఆవకాయ మామిడికాయ చట్నీ అండి, వేడి వేడి రైసు మామిడికాయ ఈ పప్పు కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్ద స్వర్గంలా అనిపించింది. నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమందికి పప్పు ఆవకాయ ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు నెయ్యితో తినడం అంటే ఇష్టం ఉండదు. మీరు మీ లంచ్లో ఏం తిన్నారు, ఏం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. పప్పులో నెయ్యి వేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా చెప్పండి. ఇలా మధ్యాహ్నం లంచ్ చేసేసాక బయటకు వచ్చి చూస్తే కంటిన్యూస్గా వర్షమే పడుతుంది. ఇలా వర్షం పడుతున్నా కానీ వెదర్ కూల్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది కదా. ఇలా మీకు అనిపిస్తుందా? ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము ఉండే దగ్గర 2-3 కిలోమీటర్స్ దూరంలో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందండి. అక్కడ ఏదో చిన్న వర్క్ ఉంటే మా హస్బెండ్ అటు సైడ్ నుండి వస్తుండగా ఈ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. అంటే ఇవి సంవత్సరంలో 2-3 సార్లు అయితే కాస్తాయి అనుకుంటాను. అలా కనిపించేసరికి వెళ్ళి చూడగా 150కి కేజీ అన్నారండి. కేజీకి అయితే 3 కేజీస్ అయితే తీసుకొచ్చారు. చూడండి కాడలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి తోట కాబట్టి అప్పటికప్పుడు తెంపిస్తారు. మనకి ఎన్ని కావాలో మనం చూస్ చేసుకోవచ్చు, అలా తెంపిస్తారు వాళ్ళు. ఈ ఫ్రూట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసి ఈ వర్షాకాలంలో చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా వస్తూ ఉంటుంది. అప్పుడు మన బాడీలో ప్లేట్లెట్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి ఫీవర్ వచ్చినా రాకపోయినా సీజన్లో అయితే తప్పకుండా తినడానికి ప్రిఫర్ చేయండి. కనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. నేను ఇక్కడైతే ఆఫ్టర్నూన్ 3-3:30 అవుతుంది. ఆ టైంలో అయితే ఈ ఫ్రూట్ని ఒకటి కోసాను. కొంచెం ఒక పైన అయితే కొంచెం ఆ కాడ దగ్గర కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. దాన్ని కోసేసి మిగతా అయితే కోస్తున్నాను. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. వైట్ కన్నా పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్వీట్గా అయితే ఉంటుంది. ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం అయితే మన SM వరల్డ్ పేజ్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.